ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర ఆలయాల్లో వైభవంగా బ్రహ్మోత్సవాలు. కాంతులీనుతున్న తాళ్లపాకలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మికం. శ్రీ ప్రసన్న వెంకన్నకు నేడు పుష్పాభిషేకం. అప్పలాయగుంటలో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. పుష్కరాలకు సిద్ధమవుతున్న శ్రీవారి నమూనా ఆలయం. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ కు నూతన సొబగులు. ఊంజల్ సేవలో గౌరీ శంకరుల దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో మురిసిన భక్తజనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసాన ఈ ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి వాయన తేయురిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఇక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన ఊంజల్ సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. చక్కగా తీర్చిదిద్దిన ఓయలపై స్వర్ణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ సిద్ధేశ్వర స్వామివారు అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగ మహోత్సవం నేడు జరగనుంది. ఈ కార్యక్రమానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అప్పలాయగుంట క్షేత్రంలో పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేదిని పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం జరిగింది. అర్చకులు పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకుని వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీవారి నమూనా ఆలయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ ఆలయ పనులు ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. నమూనా ఆలయ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా ఉంచడానికి తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఊంజల్ సేవలో శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని కనులారా దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని అలంకార మంటపంలో స్వామి అమ్మవార్లను వేంజింపు చేసి స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకరించారు. మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఊంజల్ మంటపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ ఉండగా గౌరీ శంకరులు చూడముచ్చటగా ఊయలలూగుతూ భక్తులను కటాక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం,
4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రుద్రహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా యాగశాలలో పలు క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి రుద్ర పారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వివిధ సేవలు జరిగాయి. లక్ష్మీ గణపతికి అష్టోత్తర పూజలు, పోచమ్మ ఆలయంలో పునఃప్రతిష్ఠ, ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఆంజనేయ స్వామికి ఆకు పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ సేవలను కన్నులరాగాంచి తరిద్దాం. భాగ్యనగరం చిక్కడపల్లి వివేక్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామికి హారతి నివేదించారు. భక్తులు స్వామివారిని కనులారాగాంచి తరించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజలు, అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. నారాయణగూడలోని శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారి మూల విరాట్ను పునః ప్రతిష్ఠ చేశారు. కలశ పూజ, అంకురార్పణ జరిపి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. పోచమ్మను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి బుధవారం అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆషాఢమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఆనంద్బాగ్లోని అష్టభుజ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అలాగే యాగశాలలో దుర్గా, చండీ, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతిని సమర్పించారు. ఈ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ మహంకాళి దేవాలయంలో దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళీదేవికి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దుర్గా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ హోమంలో పాల్గొని శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పోకల దమ్మక్క ఉత్సవం గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని చిత్రకూట మంటపంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాములను ఆసీనులను చేసి స్వర్ణ తులసి పూజ, తామరాకుల పూజ చేశారు. తర్వాత విశ్వక్సేన ఆరాధన, కన్యాదానం తదితర ఘట్టాలను నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారిని సేవించారు. ఈ సందర్భంగా అపర శబరిగా ప్రసిద్ధి చెందిన పోకల దమ్మక్క సేవాయాత్ర నిర్వహించారు. ఆదివాసీల కొమ్ము నృత్యాలు, వేల ఆటపాటలు అలరిస్తూ ఉండగా దమ్మక్క సేవాయాత్ర పురవీధుల్లో వేడుకగా సాగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ కొత్తకోలిలోని శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురు పౌర్ణమి పూజలతో సందడిగా కనిపించింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి శ్రీ జగజ్జనని శాకంబరి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఆషాఢ మాసాన వివిధ ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శాఖాల్లో విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం. నిజామాబాద్ పట్టణం న్యాల్కల్ రోడ్డులోని శ్రీ లలితాదేవి ఆశ్రమాలయం శృంగేరి శంకరమఠంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పంచసూక్త విధానంలో అమ్మవారికి అభిషేకాలు జరిపి పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలో వేప చెట్టు కనకదుర్గమ్మగా పేరొందిన అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. వరంగల్లోని పద్మాక్షి కొండపై వేంచేసిన స్వయంభూ శ్రీ పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మాక్షి అమ్మవారు శాకంబరీదేవిగా కొలువై భక్తుల పూజలు అందుకున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో తీర్చిదిద్దిన పద్మాక్షిదేవి మందిరం పచ్చని హరితహారంగా దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా పెళ్లూరులో భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విశేష పూజలు చేశారు. అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరులోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. గర్భాలయం, అమ్మవారు, ఆలయ పరిసరాలను వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని యాగశాలలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు చేశారు. ఆపై అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కడప జిల్లా నందలూరులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు.
అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆషాఢమాసం సందర్భంగా చివరి విడతగా 12 మణుగుల చందనాన్ని సమర్పించారు. చందన సమర్పణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమల, తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. పద్మశ్రీ గాయత్రి శంకరన్ బృందం తమ గాత్ర కచేరీతో శ్రీవారికి నీరాజనాలు అర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. చెన్నైకి చెందిన సంగీత కళాకారులు స్వామివారికి స్వరార్చన చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం జలతరంగిణి వాయులీన సంగీత కచేరీ రసరమ్యంగా సాగింది. తిరుపతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ జలతరంగిణి విద్వాంసురాలు శ్రీమతి కళా శ్రీనివాసన్ బృందం సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. ఈ సంగీత కచేరీలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని సంగీత ప్రియులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.